హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి చికెన్ బిర్యానీ చేస్తున్నా. దమ్ బిర్యానీ. దమ్ బిర్యానీ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. చాలా హైదరాబాద్లో ఫేమస్ అంటే దమ్ బిర్యానీ. నేనైతే అదే చేస్తున్నా ఈరోజు. అయితే చూసారు కదా చికెన్ పీస్. నేనైతే 1.5 kg తెచ్చుకున్నాను చికెన్ ఫ్రెష్గా. వీటికి కావాల్సిన పదార్థాలు నేనైతే ఇందులో కలిపెట్టుకుంటాను. ఎందుకంటే నేను ఆల్రెడీ పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా నేనైతే ఫస్టే దీన్ని కచ్చపచ్చ చేసి పెట్టుకున్నాను. తర్వాత అల్లం పేస్ట్ అంటే దీనికి తగినట్టుగా నేనైతే అందాదగానే వేస్తాను. అది కొలవాల్సిన అవసరం ఏం లేదు. బిర్యానీ మసాలా, జీలకర్ర పొడి కూడా నేను ఇంట్లోనే రెడీ చేసుకున్నాను. కొంచెం స్పైసీ ఉండాలి కాబట్టి మనకైతే కారం వేసుకుంటేనే బాగుంటుంది. మేమైతే స్పైసీగానే తింటాము. కొంచెం కారపొడి, కొంచెం సాల్ట్. ఎందుకంటే నేను మళ్ళీ రైస్లో కూడా సాల్ట్ వేస్తాను కాబట్టి కొంచెం వేస్తున్నాను సాల్ట్. కొంచెం పసుపు వేస్తున్నా. కొంచెం ధనియాల పౌడర్ కూడా మనం కొంచెం ఇందులోనే నేను పెరుగు అయితే యాడ్ చేసుకుంటాను. పెరుగు, యాడ్ చేసుకున్నాను. ఇప్పుడైతే దీన్ని అయితే మొత్తం కలిపి పెట్టుకుంటాను. చూసారు కదా, చాలా బాగుంటుంది. కొంచెం నిమ్మకాయ కూడా వేసుకోవచ్చు. నేనైతే వేయట్లేను, ఎందుకంటే కొంచెం స్పైసీగానే ఉండాలి మాకు. కొంచెం స్పైసీగా ఉంటేనే బాగుంటుంది టేస్ట్. అందుకని చెప్పేసి నేనైతే నిమ్మకాయ వేయట్లేదు. ఎందుకంటే మనం పెరుగు వేసుకున్నాం కదా, ఆ పులుపు అన్నది వచ్చేస్తుంది. పెరుగు వేసుకున్నాం కాబట్టి నిమ్మకాయ ఏమీ అవసరం లేదు నాకు తెలిసి. ఇదంతా మంచిగా దీనికి పట్టించాలి. మసాలాలన్నీ దీనికి పట్టిస్తేనే బాగుంటుంది. ఆనియన్స్ కూడా నేను ఫస్ట్ ఏంపి పెట్టుకున్నాను. దీంట్లో చూపిస్తాను. ఫస్ట్ నేనైతే ఆనియన్ నేనైతే ఏంపి పెట్టుకున్నాను. ఆనియన్ లాస్ట్కైనా వేసుకోవచ్చు. నేను ఇదంతా కలిపినాక లాస్ట్కి పెట్టేస్తాను. పైన నుండి అయినా వేయవచ్చు. ఇదంతా కలిపినాక ఒక 1/2 అవర్ అయితే మనమైతే దీన్ని ఫ్రిడ్జ్లో కానీ పెట్టుకోవాలి. ఎందుకంటే ఈ మసాలాలన్నీ దీన్ని పట్టుకుంటేనే మనకు బిర్యానీ అన్నది చాలా బాగా టేస్ట్ వస్తుంది. ఇదైతే కలిపి పెట్టుకున్నాము. ఇది పక్కన పెట్టేద్దాం. చూసారు కదా, మొత్తం మసాలాలన్నీ పట్టించాను. ఇది ఒక 1/2 అవర్ అయితే పక్కన పెట్టేద్దాం. తర్వాత నేను మళ్ళీ ఇవి ప్రాసెస్ కొంచెం ఇది పక్కన పెట్టుకున్న తర్వాత కొద్దిసేపు అయినాక మళ్ళీ
దీన్ని చేసేద్దాం. చూసారు కదా, నేనైతే ఇలాగే కలిపి పెట్టుకున్నాను దమ్ బిర్యానీకి. ఇదైతే మనం 1/2 అవర్ అయితే పక్కన పెట్టేద్దాం. ఇది 1/2 అవర్ తర్వాత మళ్ళీ మనం దీన్ని ప్రాసెస్ చేసేద్దాం. మనమైతే చికెన్ అయితే మసాలా పట్టించి పక్కన పెట్టేసాము. దానికి మనం బాస్మతి రైస్ అయితే తీసేసుకున్నాము. 1.5 kgకి మనము ఎంత రైస్ కావాలో అంత పెట్టేసుకుంటే బాగుంటుంది. చూసారు కదా రైస్ కూడా ఎంత బాగుందో, బాస్మతి రైస్. ఇది మొత్తం రెడీ అయినాక చాలా బాగుంటుంది. రైస్ అయిన తర్వాత కూడా మనమైతే 3.5 వేసేసుకున్నాను నేనైతే. చూసారు కదా బాస్మతి రైస్ చాలా బాగున్నాయి. బాస్మతి రైస్లో చాలా వెరైటీస్ ఉంటాయి. నేనైతే మంచి బియ్యం తీసుకొచ్చుకుంటా, ఎందుకంటే బిర్యానీ మంచిగా ఉండాలని చెప్పేసి. మళ్ళీ మెత్తగా అవడము, మళ్ళీ అన్నం అంతా అంటే రైస్ ఉడికిన తర్వాత అంత మెత్తగా అయితే బాగుండదు కదా బిర్యానీకి. అందుకని చెప్పేసి నేనైతే మంచి రైస్ అయితే తెచ్చుకుంటాను. ఇవైతే ఇప్పుడు కడిగేసుకుంటా. దీంట్లో మసాలాలు కూడా వేసి రెడీ చేసి పక్కన పెట్టేసుకుంటా. ఒక 1/2 అవర్ అయితే వీటికి టైం పడుతుంది. ఇవి కడిగేసి పక్కన పెట్టేసుకుంటా. నేనైతే బిర్యానీ మసాలాలు అయితే రెడీ చేసి పెట్టుకున్నాను. ఎందుకంటే మనం ఈ రైస్ కడిగి పెట్టుకున్నాం కదా, ఇందులోకి మనం కావాల్సినవి ఇవి కొన్ని రైస్లో వేస్తాను, కొన్ని మనకి ఎట్లాగో మనం చికెన్ కలిపి పెట్టుకున్నాం కదా, మసాలాలు అన్నీ కలిపి పెట్టుకున్నాం కదా, దాంట్లో కూడా కొన్ని పోపులో వేసేస్తాను అన్నట్టు. ఇప్పుడైతే మనం రైస్లో అయితే వేస్తున్నాం. బిర్యానీ ఆకు, కొన్ని లవంగాలు, 2 ఏలుకలు, 1 మరాఠీ మొగ్గ, బిర్యానీ పువ్వు కొంతమంది యూజ్ చేస్తారు, కొంతమంది యూజ్ చేయరు. బిర్యానీ పువ్వు, చెక్క, సాజీరా, ఇది అనాస పువ్వు. నేనైతే ఇది మనం ఇరగ్గొట్టి వేసేసుకుంటాను అనాస పువ్వు. ఇదైతే రెడీ అయిందండి. ఇది కొంచెం 1/2 అవర్ మనం దీన్ని నానబెట్టేసుకుంటే బిర్యానీ రైస్ అన్నది చాలా బాగుంటుంది. ఎందుకంటే విరగదు, మంచిగా ఉంటుందన్నమాట. అందుకని చెప్పేసి నేనైతే ఇదైతే 1/2 అవర్ నానబెట్టేస్తున్నా రైస్. ఇది పక్కన పెట్టేసుకున్నాం. ఇదైతే మనం పెట్టుకొని 1 అవర్ అవుతుంది. నేను 1/2 అవర్ అని చెప్పాను, నేనైతే 1 అవర్ పక్కన పెట్టేసాను. ఇంకా టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడైతే దీనికైతే కొంచెం నెయ్యి వేసాను, ఇందులో కొంచెం ఆయిల్ వేసాను. అందులో మనం బగారా సామాన్ వేసేసుకోవాలి. కొంచెం బిర్యానీ ఆకు, లవంగాలు, అనాస పువ్వు, మరాఠీ మొగ్గ, చెక్క, సాజీరా, ఇలాచి, అయితే చాలా బాగా మసాలాలో అయితే మంచి నానినాయి. ఇది దీనిట్లో ఆయిల్లో వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి.
ఇది చూసారు కదా రైస్, ఇది ఉడికింది, ఇది కూడా రెడీ అయింది. మనమైతే దీంట్లో ఈ రైస్ అయితే మనం దమ్కి వేయాలి. చూసారు కదా, ఇదైతే దమ్కి వేసేస్తా వాటర్ తీసేసి. ఇది కర్రీ కూడా ఉడికింది, ఇంకా మనం దమ్కి వేసడమే, దమ్కేస్తే అయిపోతుంది. కర్రీ అయితే వేసేసాను, పెద్ద గిన్నె పెట్టాను, దానికి పెద్ద గిన్నె పెట్టేసి నేనైతే వేడిగా పొగలుగా ఉంది కదా, మనం ఇట్లా వేసేసి ఇంకా కూర మనం మసాలా కొంచెం వేసేసి మళ్ళీ దానిపైన పైనుండి కొంచెం కొత్తిమీర వేసుకోవాలి, కొంచెం పుదీనా వేసుకుంటా, ఆనియన్ మనం ఫ్రై చేసుకునేవి ఉన్నాయి కదా, ఆనియన్ వేసేసుకొని మళ్ళీ సేమ్ అలాగే మళ్ళీ లేయర్ వేసేసుకోవాలి. సేమ్ అలాగే లేయర్ వేసేసుకొని సేమ్ మనం ఉన్న అన్నీ వేసేసుకుంటే అయిపోతుంది. ఫస్ట్ అయితే మనం సన్నమంట పెట్టేసుకున్నాం, సన్నమంట పెట్టేసి మొత్తం మసాలా కర్రీ వేసేసుకొని మసాలా మొత్తం వేసేసుకొని ఇంకా పైనుండి మళ్ళీ రైస్ వేసుకొని సేమ్ ప్రాసెస్ లాగానే ఫోన్ అయితే అటు ఇటు వెళ్ళిపోతుంది. నేను ఇంకా ఒక చేతితో అట్లా వేసి ఒక చేతిలో ఫోన్ పట్టుకున్నాను కదా, అందుకని చెప్పేసి ఆ ఫోన్ అటు ఇటు వెళ్ళిపోతుంది. పైనుండి ఇంకా ఇవి మిగిలినవన్నీ వేసేసుకుని మిగతావన్నీ అంటే ఈ పైనుండి వేస్తేనే చాలా బాగుంటుంది. కొత్తిమీర ఇంకా పుదీనా కూడా లాస్ట్. పుదీనా కూడా ఫైనల్గా మనం ఇది దమ్ పెట్టేసుకోవాలి. దమ్ము పెట్టేసుకుంటేనే ఇది మనకు రెడీ అయినట్టు. నేనైతే ఏదన్నా ఒకటి బరువు పెట్టేయాలి, అందుకని చెప్పేసి నేనైతే అన్నం గిన్నె పెట్టేస్తున్నా.
వైట్ రైస్, దీంట్లో వైట్ రైస్ ఉంది, ఇందులో బగారా బిర్యానీ రైస్ ఉంది. ఇది కొంచెం దమ్ము పెట్టేస్తే మన సన్నమంట ఇది మనకు 10 మినిట్స్ అయితే ఇది రెడీ అయిపోతుంది. మనం దమ్ముకైతే పెట్టేసాం. చూసారు కదా, సన్నమంట మీద దమ్ముకేసేసాం. ఇదైతే ఇప్పుడు రెడీ అయ్యింది బిర్యానీ. చూసారు కదా ఎంత బాగా అయిందో చూడండి. వావ్, సూపర్ అయింది. చూసారు కదా, రైస్ కూడా ఇట్లా అయిపోయింది. సూపర్గా అయింది. మనం ఇలా చేస్తేనే ఇట్లా రావాలి. అది చాలా బాగా అయింది. బిర్యానీ రెడీ అయింది. ఇదైతే ఇప్పుడు స్వాహా చేసేసేయాలి. ఎందుకంటే ఆ స్మెల్ చూస్తుంటేనే నాకు ఇంకా తినాలి అనిపిస్తుంది. చూసారు కదా ఎంత బాగా అయిందో బిర్యానీ. మొత్తానికి అయితే బిర్యానీ అయింది. మేమైతే ఇప్పుడు తినేస్తాం. సరేనా, బాయ్.